అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా, శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 19వ భాగము 133 నుండి 142 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. పుణ్యవతులు శాపములను పెట్టినప్పుడు సూర్య చంద్రయుగము చూడలేము. పుణ్యవతులు శాపములను పెట్టినప్పుడు సూర్య చంద్రయుగము చూడలేము. శక్తి దయను సూర్యచంద్రులు కనిపింతురు. శక్తి దయను సూర్యచంద్రులు కనిపింతురు. కాళికాంబ తనయ కనుము కృష్ణ. పుణ్యస్త్రీలు శపిస్తే సూర్యచంద్రుల్ని చూడలేం, కానీ ఆదిశక్తి దయ ఉంటే అప్పుడే మళ్ళీ సూర్యచంద్రుల్ని చూడగలుగుతాం. స్త్రీ శక్తి స్వరూపిణి. శ్రీ కాళీమాతలో ఉన్న సద్గుణాలను పుణికిపుచ్చుకొని జన్మించింది స్త్రీ. ప్రకృతి ధర్మమైన జీవుల సృష్టి కోసం ఆ తల్లి ఈ తల్లిని సృష్టి చేసింది. ఆది పరాశక్తిలో ఉన్న అనురాగం, ఆప్యాయత, శాంతి, కరుణ మొదలైన దైవ గుణాలన్నీ ప్రతి స్త్రీలోనూ సహజంగా ఉంటాయి. బాల్యంలో బిడ్డకు తల్లిగా, తప్పటడుగులు వేసేటప్పుడు మంచి చెడులు నేర్పే గురువుగా, సందర్భాన్ని బట్టి ఎన్నో విధాలుగా పరకాయ ప్రవేశం చేస్తూ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ బిడ్డల్ని యోగ్యులుగా తీర్చిదిద్దుతుంది తల్లి అంటూ ఈ జగతిలో జీవన జ్యోతిగా స్త్రీని అమ్మ సృష్టించిందట. కనుక ఆ తల్లి అవసరాన్ని బట్టి పరకాయ ప్రవేశం చేసినట్టుగా ఎన్ని రకాలుగానో ఎన్ని రూపాల్లోనూ తన బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. అందువల్ల అవసరమైతే దండించటానికి కూడా వెనుకాడదు, పిల్లల్ని కానీ లేదు పురుషుని కూడా. కనుక మనస్ఫూర్తిగా చేసే పని ఏదైనా దేవునితోనూ దేవుని పూజతోనూ పోల్చుకోవచ్చు. గనక నిత్యము గృహకృత్యాల్లో పరమ పవిత్రంగా పతివ్రతా ధర్మంతో ఉండేటటువంటి స్త్రీలు ఎంతో పుణ్యవంతులవుతారు. తమ నిత్య కృత్యాల్లో పరమ పవిత్రంగా పతివ్రతా ధర్మంతో ఉండే స్త్రీలు ఎంతో పుణ్యవంతులవుతారని మనం విశ్వసిస్తాం. పుణ్యస్త్రీల్ని బాధించినప్పుడు, వాళ్ళని కష్టపెట్టినప్పుడు వారి వాక్కు ఒక శాపంలాగా మారి ఆ శక్తి బాధించిన వారిని అంధులుగా చేసి వాళ్ళు లోకాన్ని చూడలేని పరిస్థితిని కల్పిస్తుందట. తిరిగి శ్రీ కాళీమాత దయ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వెలుగును చూడగలుగుతారు. వెలుగును చూడగలగడం అంటే సూర్యచంద్రుల యొక్క కాంతిని అనుభవించగలుగుతారు అని పై పద్యంలో శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేశారు. పరమశక్తి జేరి బ్రహ్మ విద్యలు నేర్వ దేవతాళి చేసే దేవి పూజ. పరమశక్తి జేరి బ్రహ్మ విద్యలు నేర్వ దేవతాళి చేసే దేవి పూజ. కాళి గురువు చెప్పే ఘనమైన విద్యలు, కాళి గురువుగా చెప్పే ఘనమైన విద్యలు. కాళికాంబతనయ కనుము కృష్ణ. పరాశక్తిని చేరుకోవటానికే బ్రహ్మ విద్య. దానికోసం దేవతలు
దేవీ పూజ చేశారట. అప్పుడు ప్రసన్నురాలైనటువంటి కాళీమాతే వారికి గురువై ఆ ఘనమైనటువంటి బ్రహ్మ విద్యని నేర్పిందట. విద్య అనే దేవీ పూజలో అత్యున్నత స్థితిని బ్రహ్మ విద్యగా చెప్పుకుంటాం. వివిధ రకాలైన భక్తి, జ్ఞాన, యోగ మార్గాల ద్వారా పరమశక్తి అయిన కాళీమాతను చేరే విధానాలను విద్యలుగా ఆ తల్లి ఉపదేశించింది. ఈ విద్యలు అంత తేలిగ్గా అవగతమయ్యేవి కావు. సాధనలో ఒక్కొక్క మెట్టు ఎగబ్రాకుతూ వెళ్ళాలి. ఎన్నో అడ్డంకులు, ప్రతిబంధకాలు ఏర్పడుతూ ముందుకు సాగనివ్వు. ఈ చంచలమైన మనసు పరుగులు పెడుతూనే ఉంటుంది. కానీ చివరి మెట్టు అయిన బ్రహ్మస్థితిని, అంటే మనసు లగ్నం చేసి ఎదురయ్యే కష్టాలన్నింటినీ ఆ తల్లి కల్పించే పరీక్షల్లా భావించాలి. అలా భావించటం వల్ల పట్టుదల పెరుగుతుంది, చిత్తం ఏకాగ్రతను పొందుతుంది, సంకల్ప బలం పెరుగుతుంది. ఫలితంగా మార్గమంతా సుగమంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి ఎన్నో దివ్యానుభూతులు కలగటం ప్రారంభిస్తాయి. మనసు ఆ దివ్యానుభూతుల్లో రమించటం ప్రారంభిస్తుంది. అదే జ్ఞానసిద్ధికి పరాకాష్ట. ఆ బ్రహ్మ విద్య కోసం దేవతలు శ్రీ కాళీమాత పూజలు చేశారు. ఆ తల్లి వారికి గురువై ఘనమైన బ్రహ్మ విద్యలను బోధించింది అంటూ బ్రహ్మ విద్యను గురించి పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేశారు. కవులు పండితులను కాళికన్ సేవించి శాంతదాంతులైరి కాంతితోడ. కవులు పండితులను కాళికన్ సేవించి శాంతదాంతులైరి కాంతితోడ. భక్తి గొల్చువారి భాగ్యం కాళిరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కవులు పండితులు శ్రీ కాళీమాతను సేవించి ఆ వెలుగులో శమధమాదుల్ని పొందగలిగారు. భక్తితో కొలిచిన వారి కొంగు బంగారమే అమ్మ. కవుల కవిత్వం వారి భావనా పటిమ వల్ల ఉచ్చస్థితికి చేరుకుంటుంది. మనఃఫలకం మీద ఆవిష్కృతమయ్యే భావాల్ని యథాతథంగా వ్యక్తీకరించడమే కవుల యొక్క చాతుర్యం. నవరసాల్ని కవిత్వంలో రంగరించడం వల్ల చదువర్లకి ఆ ఘట్టాలన్నీ నిజంగా దర్శిస్తున్న అనుభూతి కలుగుతుంది. గొప్ప పండితులు మాత్రమే గొప్ప కవులుగా రాణించగలరు. ఎందుకంటే కవిత్వానికి ప్రాణం పాండిత్యం. రెండూ కలిసినప్పుడు ఆ భావం గుండె లోతుల్లోకి వెళుతుంది. కవులు భావనోపాసకులు, పండితులు జ్ఞానోపాసకులు. వీరి మనోనేత్రంపై శ్రీ కాళీమాత ప్రసరింపచేసే వెలుగులో వారి మనోభావాలను గ్రహించి వాటిని గ్రంథస్థం చేస్తారు. దీనికి వారిలో ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం కావాలి. అవే శమధమాదులు. లేకపోతే మనసులోని భావాలు సరైన పొందిక లేక భావ వ్యక్తీకరణలో స్పష్టత ఉండదు. కవిత్వమైన, పాండిత్యమైన, భక్తియుక్తమైనప్పుడే వాటి ద్వారా శాంతి దాంతులను ఆ తల్లి అనుగ్రహిస్తుంది అంటారు. పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. మాత శక్తి రూపు మనసునందున నిల్పి అవని జనులు మరి మహాత్ములైరి.
మాత శక్తి రూపు మనసునందున నిలిపి అవని జనులు మరి మహాత్ములైరి. అమ్మ కాళి కూర్చు అందరకు శుభము, అమ్మ కాళి కూర్చు అందరకు శుభము. కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత రూపాన్ని మనసులో నిలిపిన వాళ్ళు మహాత్ములయ్యారు. ఆమె అందరికీ శుభాల్ని అనుగ్రహిస్తుంది. బాల్యం నుంచి మనం పెరిగిన వాతావరణం మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది. మాట్లాడే భాష, అనుసరించే సాంప్రదాయాలు, తల్లిదండ్రుల పెంపకం అన్నీ పిల్లల మానసిక ప్రవృత్తిపై ఎక్కువగా పనిచేస్తుంటాయి. అదేవిధంగా రోజు కొంచెం మోతాదులో విష పదార్థాలు సేవించటం వల్ల కూడా కొంతకాలానికి శరీరం విషతుల్యమవుతుంది. అప్పుడు నివారణ అసాధ్యమవుతుంది. పోనీ నిత్యం శారీరక వ్యాయామం చేసేవాళ్ళు దృఢంగా ఆరోగ్యంగా తయారవుతారు. అంటే మనం ఏమి చేసినా మన శరీరం మనసు దానికి అనుగుణంగానే అలవాటు పడతాయి. ఈ విషయం తెలిసినా ఎక్కువ శాతం మంది దుష్టత్వపు పోకళ్ల వైపే మనసుని లగ్నం చేస్తారు, మళ్లిస్తారు. దాని కారణంగా ఎప్పటికైనా వ్యతిరేక ఫలితాలు వస్తాయి అని వారు తెలుసుకునే లోపు జీవితాలు ముగిసిపోతాయి. కానీ మనసులో కాళీమాత దివ్యమంగళ రూపాన్ని ప్రతిష్ఠించుకొని ప్రతినిత్యం ఆ తల్లిని ధ్యానించటం వల్ల మనసులో చేరిన తల్లి అక్కడి నుంచి తన శక్తిని మన శరీరంలోకి ప్రసరింపచేసి అనతి కాలంలోనే మన శరీరం అంతా ఆ తల్లి ప్రసాదించిన ధ్యాన శక్తితో నిండిపోతుంది. అప్పుడు మానసిక స్థితి ప్రశాంతతకు మూలమవుతుంది. కాలక్రమేణా మహాత్ముల్లాగా మార్పు చెంది శ్రీ కాళీమాత మనకు ప్రసాదించిన స్థితిని అందరికీ తెలియచేస్తూ అందరినీ ఆ తల్లి మార్గంలోకి తీసుకురావటానికి జీవితం అంతా కృషి చేస్తాం. అలా కొంతమంది మహనీయులు కృషి చేస్తూ ఉంటారు అనుగ్రహపాత్రులై. ఎందుకంటే తనను చేరిన వాళ్ళందరికీ కూడా ఆ తల్లి శుభాలనే కలుగు చేస్తుంది అని ఈ అనుభూతి పొందినటువంటి వాళ్ళు వాళ్ళకి తెలియచేసేందుకు ప్రయత్నం చేస్తారు అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తమ అనుభవాన్ని కూడా కలిపి తెలియచేశారు. హాయినిచ్చునెప్పుడు అమ్మ సన్నిధి ఎంతో, హాయినిచ్చునెప్పుడు అమ్మ సన్నిధి ఎంతో, అమ్మ సేవ వలన ఆర్తి తొలగు, అమ్మ సేవ వలన ఆర్తి తొలగు, వెలుగునిచ్చు కాళి విశ్వమునకు నెల్ల, కాళికాంబతనయ కనుము కృష్ణ. వెలుగునిచ్చు కాళి విశ్వమునకు నెల్ల, కాళికాంబతనయ కనుము కృష్ణ. అమ్మ సాన్నిధ్యం హాయినిస్తుంది. అమ్మ సేవతో దుఃఖం తొలగిపోతుంది. విశ్వమంతటికీ వెలుగు ఇచ్చేది శ్రీ కాళీమాతయే. ఒక మంచి పని చేసినప్పుడు మనసెంతో సంతోషంగా ఉంటుంది. సాయం సంధ్యా సమయంలో ప్రకృతి ఒడిలో విహరిస్తుంటే ఉల్లాసంగా ఉంటుంది. మంచి రుచికరమైన భోజనం తినేటప్పుడు చాలా తృప్తి కలిగిన భావం ఉంటుంది. ఇలా
మనకి ఇష్టమైన వాటిని ఆస్వాదించేటప్పుడు ఆయా సందర్భాలను అనుసరించి మనసు ఒక విధమైన రసానుభూతికి లోనవుతుంది. మరి నవరసాలని చెప్పినా కూడా ఈ నవరసాలకి అతీతమైన రసం ఒకటి ఉంది. దానినే రసోవై సహా అంటారు. ఆ రసమే భగవత్ స్వరూపమని, భగవంతుడు రసస్వరూపుడు అని చెబుతారు. మన కవులు పండితులు చెప్పిన ఈ నవరసాలకి అతీతమైన స్థితి, తన్మయావస్థ, ఆనందానుభూతి ఏది ఉంటుందో అది రసానుభూతి. అదే భగవత్ రసము అని. సందర్భాలను అనుసరించి మనసు పొందే ఈ రసానుభూతులు తాత్కాలికమై కొంత సమయం వరకు మాత్రమే నిలుస్తాయి. మరికొన్నిసార్లు ఈ అనుభూతుల్ని కృత్రిమంగా కల్పించుకుని సంతోషిస్తాం. కానీ ఇవి ఏవీ ఇవ్వలేని దివ్యమైన అనుభూతులు ఆ తల్లి చెంత వారికి లభిస్తాయి. మున్నెన్నడూ లేని ప్రశాంతత, మనసంతా హాయిగా మలయమారుతం తాకిన శరీరంలాగా తేలికగా దూది పింజలా నిండుగా మాటల్లో వ్యక్తం చేయలేని అనుభూతులు పండుతూ ఉంటాయి. ఇవి శాశ్వతమైనవి. బాధలు అలా దూది పింజాల్లాగా ఎగిరిపోతే తెలియని వెలుగు జీవితంలో ప్రవేశించిన భావన కలుగుతుంది. ఈ విధంగా కాళీమాత సేవ చేయటం వల్ల జ్ఞానం అనే వెలుగు లభిస్తుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో. మహిత శక్తి తెలుపు మరుగు రహస్యం, శిష్టులెప్పుడు పూజ చేయుచుండ. మహిత శక్తి తెలుపు మరుగు రహస్యము, శిష్టులెప్పుడు పూజ చేయుచుండ. అమ్మ కాళి చేయు అన్ని వేళల రక్ష, కాళికాంబతనయ కనుము కృష్ణ. సజ్జనులై నిరంతరం పూజ చేస్తూ ఉంటే అమ్మ లోతైన రహస్యాల్ని కూడా తెలియచేస్తుంది, అన్ని వేళలా రక్షిస్తూ ఉంటుంది. సజ్జనులకి లోకమంతా మిత్రులే ఉంటారు. వాళ్ళు చెప్పే మాటల్లో లాలిత్యం ఉంటుంది. అందువల్ల కొత్త వాళ్ళు కూడా సజ్జనుల మాటలకి త్వరగా ఆకర్షితులై చెప్పేవి వినాలి అని ఊవలాట పడుతూ ఉంటారు. కానీ దుర్జనులకి అన్ని చోట్ల వ్యతిరేకతే ఉంటుంది. అతను వస్తుంటే ఎందుకైనా మంచిదిలే అని మిగతా వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. నిత్య పూజలు, నిరంతరం ఉపాసన, మంచి ప్రవర్తన వల్ల మాత్రమే ఆధ్యాత్మిక రహస్యాలు తెలుస్తాయి. కాళీమాతను నిత్యం పూజించడం వల్ల ఆధ్యాత్మిక సిద్ధి కలిగి ఆ తల్లి చెప్పే అన్ని నిగూఢ రహస్యాలను తెలుసుకోగలుగుతాం. అలా నిత్య పూజలు, నిరంతర ఉపాసనల వల్ల కాళీమాత సాధకులకి అభయమిచ్చి అన్ని వేళలా అన్ని రకాలుగా రక్షిస్తుంది అని పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. సుజనులెల్లజేరి సురపూజలను చేయు సత్పురుషులకెరుక శక్తి మహిమ. సుజనులెల్లజేరి సురపూజలను చేయ సత్పురుషులకెరుక శక్తి మహిమా. దైవ పరులు చేయ దేవయజ్ఞములెన్నో, దైవ పరులు చేయు దేవయజ్ఞములెన్నో. సత్పురుషులకే ఎరుక శక్తి మహిమ, కాళికాంబతనయ కనుము కృష్ణ. సుజనులు అంటే సత్పురుషులు అందరూ చేరి దేవతల్ని పూజిస్తారు. దైవపరులు దేవతల్ని ఉద్దేశించి యజ్ఞాలు, యాగాలు చేస్తారు. కానీ వారిలో సత్పురుషులకి, యోగులకి మాత్రమే పరాశక్తి యొక్క మహిమ తెలుస్తుంది అని ఈ పద్యభావం. మంచి వాళ్ళందరూ కలిసి దేవతల్ని పూజిస్తారు. అలాగే
దేవ యజ్ఞాలు చేసేవాళ్ళు దైవీపరులు. వారిని ఎవరిని పెద్దగా తప్పు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవతలను పూజిస్తాము, దైవ యజ్ఞాలు చేయటము అవన్నీ మంచి లక్షణాలే. భక్తిలో ఒక్కొక్క మెట్టు ఆర్తో అర్ధార్థి జిజ్ఞాసి మోక్షగామిలో మెట్లుగా వెళతారు. వాళ్ళు ఎంతో నియమనిష్టలతో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే కార్యకర్మలుగా వారు చేసే పూజలు యజ్ఞాల వల్ల వాళ్ళు కోరుకున్న కోరికలు మాత్రమే నెరవేరుతాయి. ఈ కోరికలు అనేవి భౌతికపరమైన కోరికలే ఉంటాయి. మంచి ఇల్లు కావాలను, మంచి భార్య రావాలను, మంచి భర్త లభించాలను, చాలా మంచి పెద్ద చదువుకోవాలనో, ధనం కూడాలనో, అధికారం కావాలనో, పదవి లభించాలనో, ఇలాంటి కోరికలు అన్నమాట. ఇవన్నీ కూడా భౌతికపరమైనటువంటి కోరికలే. అలా కాకుండా భౌతికపరమైన కోరికలు ఏమీ లేకుండా నిష్కామంగా కాళీమాతను గనక పూజిస్తే అలాంటి సత్పురుషులకి శక్తి యొక్క మహిమ ఏమిటో ఎరుకగా జ్ఞాన రూపంలో లభిస్తుంది. శాశ్వతము సత్యము అయిన దానిని అన్వేషించే వాళ్లే సత్పురుషులు. సత్ అంటే సత్యమైనది, పు అనగా పుణ్యకార్యాలు ఆచరించేది, ఋషులు అంటే ఋషి ధర్మాల్ని పాటిస్తూ సత్యమైన పుణ్యకార్యాలను ఒక దీక్షగా చేపట్టి చేసేవాళ్ళు. వారి దీక్షలు నిజమైనవైతే అమ్మ కాళీమాత గ్రహించి వారికి తన యొక్క మహిమల్ని, వాటి విశిష్టతల్ని తెలియచేస్తుంది. జ్ఞాన విజ్ఞాన స్థితుల్ని దాటి ప్రజ్ఞాన స్థితిని ప్రసాదిస్తుంది సర్వసమర్థురాలైనటువంటి తల్లి అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. మంత్ర జపములెల్ల మాలిన్యమును దృంచు, తపము తోడ జనులు ధరతరింతురు. మంత్ర జపములెల్ల మాలిన్యమును దృంచు, తపము తోడ జనులు ధరతరింతురు. మంత్ర జపము మించ మహిమీద ధనమేది, మంత్ర జపము మించ మహిమీద ధనమేది. కళికాంబ తనయ కనుము కృష్ణ. మంత్రజపం అన్ని మలినాల్ని పోగొడుతుంది. తపస్సుతోనే మానవులు తరిస్తారు. మంత్రజపాన్ని మించిన ధనం మరొకటి ఈ భూమి మీద లేదు. మంత్రం అంటే శక్తి నిక్షిప్తం కాబడిన అక్షర రూపం. ఒక క్రమ పద్ధతిలో మంత్రాలను జపించటం వల్ల వాటిలో దాగి ఉన్న బీజశక్తి బహిర్గతమై ప్రకృతితో కలిసి తదనుగుణ్య చర్యకు పూనుకుంటుంది. మననాత్రాయతే ఇతి మంత్రః అని చెప్తారు. అంటే నమ్మకంతో మననం చేసేవారిని, అంటే పదే పదే ఉచ్చరించేవారిని, దానినే స్మరించేవారిని, ఆ మంత్రాది దేవతను హృదయంలో నిలుపుకునేవారిని మంత్రం రక్షిస్తుంది అని. ఆ విధంగానే మంత్రము అనే పేరు ఏర్పడింది. మంత్రాలను నిరంతరం జపించటం వల్ల దానిలో శక్తి ప్రకంపనలాగా మనసును తాకి అందులోని మాలిన్యపు శేషాల్ని తొలగించి వేస్తుంది. ఫలితంగా మనసుతో పాటు శరీరం కూడా మాలిన్య రహితమవుతుంది. శ్రీ కాళీమాత మను విద్యారూపిణి, అంటే మంత్ర అధిష్టాన దేవత. అన్ని మంత్రాలకు ఆవిడే దేవత, ఆ మంత్ర విద్యని ఇచ్చేటటువంటి తల్లి. పరమేశ్వరుడు కూడా ఎల్లవేళలా ఆ తల్లి మంత్ర జపం చేస్తూ ఉంటాడు. అంటే పరమేశ్వరుడు అంటే ఇక్కడ త్రిమూర్తులని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ పరమోత్కృష్టమైనటువంటి దేవతలు. వీళ్ళందరూ కూడా ఆ తల్లి యొక్క నామాన్నే జపిస్తూ ఉంటారు. కనుక మానవులు కూడా జపంతో పవిత్రులై తపస్సుతోనే తరిస్తారు. ఈ భూమండలం మీద కాళీమాత జపాన్ని మించిన ధనము మరి ఏమీ లేదు అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. ఆదిశక్తి కాళి
అమ్మను చూడంగా కనుల విందుగాదే ఘనులకెల్లా. ఆదిశక్తి కాళి అమ్మను చూడంగా కనుల విందుగాదే ఘనులకెల్లా. మాత శక్తి పూజ మరుతురే మహితులు. మాత శక్తి పూజ మరతురే మహితులు. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఆది పరాశక్తి అయిన శ్రీ కాళీమాతను చూస్తే కనులకి విందుగా ఉంటుంది, అంటే కళ్ళకి పండుగగా అనిపిస్తుంది, కనుల పండుగగా తోస్తుంది. కనుక భక్తులు ఆ తల్లి యొక్క, ఆ శక్తి యొక్క పూజని ఎప్పుడూ మర్చిపోరు. ఒక మంచి దృశ్యం కనిపించినప్పుడు మనసుకెంతో ఆనందం కలుగుతుంది. దానికి కారణమైన కంటికి ఆ దృశ్యం ఒక విందులాగా, ఒక పండుగలాగా అనిపిస్తుంది. అలాగే పసందైన సంగీతం విన్నప్పుడు మనసు పులకిస్తుంది, వీణులకు విందవుతుంది. శరీరంలోని పంచేంద్రియాలు స్పందిస్తాయి. కానీ ఆది పరాశక్తి అయిన శ్రీ కాళీమాతను చూస్తే శరీరంలోని ప్రతి అణువు పులకించిపోతుంది. శరీరం అంతా కూడా విప్పారిన కళ్ళులాగా అయి ఆ తల్లిని చూస్తున్నందుకు ఆనందంతో విందు చేసుకుంటాయి. ఎంతటి ఘనులకైనా ఆ దృశ్యం నయన మనోహరంగా ఉంటుంది. సూర్య సమకాంతితో ప్రకాశించే స్వర్గ స్థితి లయేశ్వరి అయిన, అంటే సృష్టి స్థితి లయేశ్వరి అయిన ఆ తల్లిని దర్శించిన కన్నులే కన్నులు. సచ్చిదానంద రూపిణి శ్రీ కాళీమాత పూజను ఉత్తమమైన నరజన్మ ఎత్తిన వాళ్ళెప్పుడూ కూడా మరిచిపోకూడదు, మరిచిపోరు. ఎందుకని అంటే అతి సులభంగా అమ్మ ప్రసన్నత కలుగుతుంది కనుక, అమ్మ ప్రసన్నం అవుతుంది గనక, అంత సులభంగా కోరిన కోరికల్ని ఇహపరాల్ని పొందేటటువంటి తల్లిని మరిచిపోరు, మరిచిపోకూడదు అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. నరుని ఘోషలెల్ల అణగద్రొక్కును కాళి. నరుని ఘోషలెల్ల అణగద్రొక్కును కాళి. అజ్ఞులెప్పుడు గనరు అమ్మ శక్తి. అజ్ఞులెప్పుడు గనరు అమ్మ శక్తి. అమ్మ అండయుండ ఆపదల్ రావురా. అమ్మ అండయుండ ఆపదల్ రావురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. ఆ శ్రీ కాళీమాత నరుల ఘోషలన్నిటినీ అణగద్రొగుతుంది. నరఘోష అంటే ఇక్కడ ఒక అర్థం చెప్పుకోవాల్సింది బాధ, పీడ, దుఃఖం అనేది. అజ్ఞులకి ఆ తల్లి శక్తి తెలియదు. నిజంగా అమ్మ అండగా ఉంటే వాళ్ళకి ఏ ఆపదలు రావు. దుఃఖహంత్రి, ఓం దుఃఖహంత్రి నమః అన్నది అమ్మ నామాల్లో ఒకటి. అంటే దుఃఖాలని హరింపచేసేది అని అర్థం. ఆ దుఃఖహంత్రి నామంతో విరాజిల్లుతూ శ్రీ కాళీమాత మానవుల యొక్క అన్ని రకాల క్లేశాల్ని, దుఃఖాలని, దురాచారాల్ని తొలగిస్తుంది. ఓం ధీర సమర్చితాయై నమః అంటే ధీరుల చేత, వీరుల చేత, శక్తివంతుల చేత కూడా అర్చించబడేటటువంటి తల్లి అని. ఆ తల్లి శక్తిని తెలుసుకోలేకపోవటమే అజ్ఞానం. ఆమె అనుగ్రహాన్ని పొందిన వాళ్ళకి శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. కఠిన సమస్యలు కూడా వారిని ఏ విధమైన ఒత్తిడికి
బాధకు గురి చేయలేవు. అంతా ఆ తల్లే చూసుకుంటుందిలే అనే మనోనిబ్బరం ఏర్పడుతుంది. వారి విశ్వాసానికి అనుగుణంగానే సమస్యలు సమయం వచ్చేసరికి సమసిపోతాయి. కాళీమాత తోడు ఉండటం వల్ల ఇహపరాలలో ఏ ఆపదలు రావు. అజ్ఞానులు ఈ విషయాల్ని దాదాపు తెలుసుకోలేరు. ఆ తల్లి శక్తిని కొంతైనా తెలుసుకోగలిగిన వారు అజ్ఞానపు చీకటి నుంచి బయటపడతారు అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు.